విశ్వకర్మ భగవాన్ యజ్ఞ మహోత్సవాన్ని తునిలో భక్తులు ఘనంగా నిర్వహించారు. గురుజాపు సత్యదేవ్ వీరేంద్ర నివాసం నుంచి ప్రారంభమై స్వామివారి ఊరేగింపు పట్టణంలో వైభవంగా కొనసాగింది. బుధవారం తుని పట్టణంలో విశ్వకర్మ భగవాన్ యజ్ఞ మహోత్సవాన్ని భక్తులు అత్యంత వైభవంగా నిర్వహించారు. దివంగత గురుజాపు నాగేంద్రరావు కుమారులు సత్యదేవ్ వీరేంద్రల నివాసం వద్ద ప్రారంభించి స్వామివారి ఊరేగింపును మేళతాళాలతో ఘనంగా నిర్వహించారు. పిలియాహనం రామ్మూర్తి గారి షాపు వద్ద కలశస్థాపన నిర్వహించి స్వామివారిని ప్రతిష్ఠించారు. సాయంత్రం స్వామివారి ఊరేగింపును ఘనంగా నిర్వహించి నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో తుని పాయక్రోపేట శ్రీ విశ్వకర్మ స్వర్ణకార సంక్షేమ సంఘం కామాక్షి వెండి పనివార్ల సంక్షేమ సంఘం కార్పెంటర్ వర్క్స్ సంక్షేమ సంఘం శ్రీ శిల్పి కంచర్ల పనివార్ల సంక్షేమ సంఘం సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ. విశ్వకర్మ భగవానుడు ఈరోజు ఈ అక్టోబర్ 17వ తారీఖు అనేటువంటిది. ఇది ప్రతి సంవత్సరం కూడా ఇదే తారీఖుని చేసుకోవాల్సినటువంటి కార్యక్రమం. దీనికి తారీఖు ఒకే తారీఖు వస్తుంది. దీనికి తిథి ప్రకారంగా జరుగుతుంది అనమాట. ఈ కార్యక్రమాన్ని ప్రపంచంలో ప్రతి ఇండస్ట్రియల్స్ అంటే కర్మాగారాలు, కంపెనీలు ప్రతి దిక్కులో కూడా దీన్ని చేసుకోవాల్సినటువంటిది. ఇది ఈ విషయంలో మోడీ గారు కూడా ఈ విశ్వకర్మ జయంతి ఒక ఆవశ్యకతను తెలియజేస్తూ అనేక ప్రసంగాల్లో దీని గురించి తెలియజేస్తున్నారు. ఈ పండుగ ఒక విశ్వబ్రహ్మలు మాత్రమే కాదు, చేతి పని వారు ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవాల్సిందిగా ఆయన గతంలో చెప్తున్నారు. అదే చేతి పని వారు ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగ చేసుకొని దీన్ని ఒక విశ్వకర్మ యొక్క ఆవశ్యకతను ప్రపంచ దేశాలన్నిటికీ కూడా తెలియపరిచేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలకి అందరికీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు ఎప్పుడు కూడా ఇదే ప్లేస్ లో జరగడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పంచదాయులు అధ్యక్షులు, సంఘ నాయకులు, సంఘ సభ్యులు అందరూ కూడా ప్రోత్సహించడం, మన మీడియా మిత్రులు అందరూ కూడా ఈ సెప్టెంబర్ 17 వచ్చింది అనేసరికి అందరికీ ఒక పండగ వాతావరణం టైపు. ఎందుకంటే కార్మికులు అంటే సృష్టి ఆవిర్భవించిన రోజు. అందువల్ల ఏంటంటే ఈ కార్యక్రమానికి స్వర్ణకార సోదరులే కాదు, ఇండస్ట్రియల్ పరంగా కానీ పెద్ద పెద్ద ప్రాజెక్టులు అవి కూడా ఈ కార్యక్రమానికి చేయడానికి ముందుకు ఉండి చేస్తారు. అలాగే మన తుల్లో ఒకరోజే జరుగుతుంది ఈ కార్యక్రమం. ఈ ఏటా గురజాపు నాగేంద్ర గారి ఇంటి దగ్గర నుంచి కార్యక్రమం చేసి అక్కడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి ఈ పెద్ద వీధిలో ఈ మనం నించుండే ప్లేస్ దగ్గర పిలియాను ఆనందం గారి కుటుంబం ఎప్పుడు జరగడం ఆనవాయితీ పూర్వం నుంచి. అదే ఆనవాయితీని మా ఆయామం వచ్చే వరకు కూడా కొనసాగించడం జరుగుతుంది. అందువల్ల ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పెద్దలందరికీ, అన్ని సంఘాల వారికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ విశ్వకర్మ భగవాన్ ఆశీస్సులు అన్ని సంఘాల మీద ఉండి పళ్ళు అన్ని మంచి ఇదిగా ఉండి అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మన విశ్వ బ్రాహ్మణ సోదరులు అందరూ కూడా గర్వించదగ్గ రోజు. ఎందుకంటే మన సృష్టికే మూలమైన విశ్వకర్మ భగవానుడి యొక్క పుట్టినరోజునే మన అందరం కూడా ఎంతో ఇదిగా జరుపుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి పల్లెల్లోని రాష్ట్రమంతా జిల్లా వ్యాప్తంగా చివరిగా మన ప్రపంచ దేశాల్లో కూడా మన మోడీ గారు ఈ యొక్క విశ్వకర్మ భగవానుడి గురించి ఎంతో ఇదిగా చెప్పి అందరికీ కూడా మన యొక్క విశ్వబ్రాహ్మణుల యొక్క గొప్ప మరి జాతీయ వ్యాప్తంగా కూడా పండగ రోజు మనం విశ్వకర్మ జాతీయులందరూ కూడా ఈ రోజు పవిత్రమైన దినంగా భావించి ఈ పూజా కార్యక్రమం మనం పాల్గొబోతున్నాం. అలాగే దేశ ప్రజలందరూ కూడా ఇలాంటి పండగని అందరూ సంతోషంగా జరుపుకోవాలని, ఆ విశ్వకర్మ భగవాన్ ఆశీస్సులు మన అందరికీ ఉండాలని ఇది రాష్ట్ర వ్యాప్తంగా